ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఉగ్రవాద నిరోధకంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? తెలిస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి వీడియోలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో కూడా చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. సెకండ్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది మరియు 2045 నాటికి మార్స్ ల్యాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది? ఆప్షన్ బి, దక్షిణ కొరియా. మూడో ప్రశ్న, ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ సి, పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. నాలుగో ప్రశ్న, ఇటీవల రీకాంబినెంట్ ప్రోటీన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నవల మరియు సురక్షితమైన పద్ధతిని అభివృద్ధి చేశారు? IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్. ఐదో ప్రశ్న, అలాస్కాలో ఇటీవల జరిగిన రెడ్ ఫ్లాగ్ 24 వ్యాయామం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? అధునాతన వైమానిక పోరాట శిక్షణ ద్వారా బహుళజాతి వాతావరణంలో ఎయిర్ క్రూను ఏకీకృతం చేయడం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, ఇటీవల WHO చే ఆరోగ్య ప్రమోషన్ కోసం 2024 నెల్సన్ మండేలా అవార్డును ఏ వైద్య సంస్థ గెలుచుకుంది? ఆప్షన్ ఏ, నిమాన్స్, బెంగళూరు. ఏడో ప్రశ్న, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ NSO యొక్క తాత్కాలిక అంచనా ప్రకారం 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత? 8.2%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ AFMS పరిశోధన మరియు శిక్షణపై ఏ IITతో కలిసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి, IIT హైదరాబాద్. తొమ్మిదవ ప్రశ్న, ఇటీవల PhD విద్యార్థుల కోసం ఏ సంస్థలో సంయుక్తంగా బిమ్రెన్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పదవ ప్రశ్న, ఇటీవల DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ సంస్థ స్థాపించింది? ఆప్షన్ డి, IIT కాన్పూర్. 11వ ప్రశ్న, ఇటీవల సంకలిత తయారీ ద్వారా స్థిరమైన అంతరిక్ష అన్వేషణ కోసం ఇస్రో ఏ కంపెనీతో కలిసి పనిచేసింది? ఆప్షన్ ఏ, విప్రో 3D ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం 2023-24లో భారతదేశం ఏ దేశం నుంచి అత్యధిక FDIని పొందింది? ఆప్షన్ బి, సింగపూర్. 13వ ప్రశ్న, ఇటీవల ఏ పరిశోధన సంస్థ ప్రయోగశాలలో అంటువ్యాధి కాని నిఫా వైరస్ లాంటి కణాలను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్ ఏ క్రీడకు చెందినవాడు? ఆప్షన్ ఏ, క్రికెట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, ఇటీవల
క్లాడియా షిన్బామ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? క్లాడియా షిన్బామ్. ఆప్షన్ డి మెక్సికో ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఇటీవల చంద్రుని కోసం ప్రామాణిక సమయ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నాసా ఏ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేసింది? ఆప్షన్ బి యుఎస్ఏ. 17వ ప్రశ్న. ప్రవాహ పేరుతో కంప్యూటేషన్ ఫ్లూయిడ్ డైనమిక్ సిఎఫ్డి సాఫ్ట్వేర్ను ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఇస్రో. 18వ ప్రశ్న. డిజిటల్ లైబ్రరీ ప్లాట్ఫారం రాష్ట్రీయ ఈ పుస్తకాలయాన్ని రూపొందించడానికి ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? నేషనల్ బుక్ ట్రస్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల యుఎస్ నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి సింగపూర్. 20వ ప్రశ్న. ఇటీవల హల్లా థోమస్ డోతీర్ ఏ దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఐస్లాండ్. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి.